హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను రచనండి. మనం ఈరోజు తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయము పెన్నా నది ఒడ్డున ఉందండి. పెన్నా నది ఇసుక తేటలు చూడండి ఎంత బాగున్నాయి. మధ్యలో ఎక్కడ కానీ ప్లాస్టిక్ కానీ ఏం లేవు, చాలా నీట్గా ఉంది. పెన్నా పరివాహక ప్రాంతం అంటాము. ఇది ఇండోర్ స్టేడియం అండి, చాలా పెద్దది, బాగుంది, చూడొచ్చు. ఆవులు ఉన్నాయి, చాలా పెద్ద గుడి. పార్కింగ్ ప్లేస్ కూడా చాలానే ఉంది. మనం ఏమైనా వెహికల్ తీసుకెళ్తే పార్క్ చేసుకోవడానికి. చూడండి ఎంత నీట్గా ఉంది. ఎక్కడ కానీ ప్లాస్టిక్ పేపర్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏం లేవు. యాత్రికులు కూడా అలానే నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. శానిటేషన్ వర్కర్స్ కూడా శానిటేషన్ అలానే ఇస్తున్నారు. దానికన్నా మెయిన్ వెళ్ళిన యాత్రికులది. ఇది ధ్వజస్తంభం అండి. చుట్టూ చూడండి, అసలు ఎక్కడ కానీ చెత్త అనేది అయితే లేదు, అంత నీట్గా ఉంది. అందుకనే తాడిపత్రి మున్సిపాలిటీకి బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు వచ్చింది అని అనుకుంటా. ఇక్కడ ట్యాప్స్ వేశారు. ట్యాప్స్ని అయితే ఎవరే విరగొట్టలేదు, యూసేజ్లోనే ఉన్నాయి. మనం పబ్లిక్ ట్యాప్ అయ్యంగానే 2-3 రోజుల్లో విరగొట్టేస్తారు. వచ్చిన యాత్రికులు నీట్గానే యూస్ చేస్తున్నారు. ఇది కూడా చాలా బాగుంది. పెన్నా నది ఒడ్డున ఉంది చూడండి, ఇసుక అనేది ఎలా తేటలేసిందో. దారి పొడవునా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నారు, చూడాలి. స్వామివారికి శివరాత్రి టైంలో బ్రహ్మోత్సవాలు జరుపుతారు. తేరండి పెద్దది. స్వామివారికి మనం మార్నింగ్ 5 o'clockకే వెళ్తే బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే అప్పుడు నీళ్ళ అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. దాని పక్కనే కొన్ని రాళ్ళు అలా పేర్చబడి ఉన్నాయి. అక్కడ వాళ్ళని అడిగితే ఏంటండి ఇన్ని చిన్న చిన్న రాళ్ళు ఇలా పేర్చున్నాయి అంటే వాటికి కూడా ఒక్కో దానికి ఒక్కో స్కల్ప్చర్ ఉంది అంటే చెక్కారు. ఏమని అడిగితే సమాధానం వాళ్ళు. అక్కడ కూడా ప్లాస్టిక్ ఏం లేదండి, నీట్గా పెట్టుకున్నారు. టెంపుల్ని అయితే చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఆ శిల్ప సౌందర్యాన్ని వర్ణించే తరం కాదండి. ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఎలిఫెంట్స్ యొక్క ట్రంక్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నల్ల శిలలు చేశారు, చూడాలి. ఎన్నిసార్లు చూసినా కూడా తనివి తీరదు. వినాయకుని విగ్రహాలు, అర్ధనారీశ్వరుడు,